హలో అండి. నమస్తే. ఈరోజు 3 షార్ట్ హర్రర్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ 3 స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి స్టోరీ, రాత్రి 12 గంటల భయం. ఒక గ్రామంలో ప్రతి రాత్రి 12 గంటలకు ఒక శ్మశానంలో రాక్షసి కనిపిస్తుందని ప్రచారం ఉంది. సంతోష్ అనే యువకుడు ఈ కథనాన్ని సత్యమా కాదా అని తెలుసుకోవాలని నిర్ణయించాడు. ఒక రాత్రి సంతోష్ 12 గంటలకు శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ అతనికి గుండె ఆగిపోయినట్లయింది. ఎందుకంటే అతని ముందే ఒక రాక్షసి కనిపించింది. ఆ రాక్షసి అతనికి సమీపంగా వస్తూ, నీకు భయం పట్టుకుందా అని అడిగింది. సంతోష్ భయం పెట్టి పరిగెత్తాడు. తర్వాత అతను తెలుసుకున్నాడు, అది రాక్షసి కాదు, గ్రామ పెద్దకు కోపంతో వెళ్ళిపోయిన అతని భార్య అని. ఇక రెండవ స్టోరీ, బంగ్లా భయానక రాత్రి. రవి మరియు అతని స్నేహితులు ఒక పాత బంగ్లాను అన్వేషించాలని నిర్ణయించారు. వారు ఆ బంగ్లాలోకి వెళ్ళినప్పుడు ప్రతి మూలలోనూ వింత శబ్దాలు వినిపించాయి. గదిలో ఒక పురాతన దర్పణం ఉంది. రవి దాని ముందు నిలబడి చూస్తుండగా దర్పణంలో ఒక భయంకరమైన ముఖం ప్రత్యక్షమైంది. అది ఒక పురాతన భూతమని వారు తెలుసుకున్నారు. దాని కథ విన్న తర్వాత వారు బంగ్లాను వదిలి పరిగెత్తుకున్నారు. ఇక మూడవ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, అతిథి. రామకృష్ణ ఒక గ్రామంలో తన కుటుంబంతో నివసించేవాడు. ఒకరోజు రాత్రి ఒక పరిచయం లేని వ్యక్తి అతని ఇంటికి వచ్చి, మీ ఇంట్లో ఒక రాత్రి ఉండవచ్చా అని అడిగాడు. రామకృష్ణ మంచివాడుగా ఆ వ్యక్తికి గది ఇచ్చి అతన్ని సాదరంగా ఆతిథ్యం చేశాడు. ఆ రాత్రంతా రామకృష్ణను కొంచెం ఆందోళన పట్టింది. ఎందుకంటే అతిథి చాలా వింతగా కనిపించాడు. అతని కళ్ళు తెల్లగా, కళ్ళ కింద నల్లటి వలయాలు. అంతేకాకుండా రాత్రి మధ్యలో రామకృష్ణ ఏదో అలుక్కుపోయినట్లుగా గాలి కదలికలు, గదిలో వింత శబ్దాలు వినిపించాయి. రామకృష్ణ గబక్కున లేచి అతిథి గదిలోకి వెళ్ళాడు. అతను చూసిన దృశ్యం అతన్ని వణికించేసింది. ఆ వ్యక్తి మంచంపై పడుకొని గాలి తీసుకోకుండా ఉన్నాడు. అతని శరీరం చల్లగా, ముఖం రాక్షసులా మారింది. రామకృష్ణ వెంటనే పూజారి వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడు. పూజారి వెంటనే వచ్చి దాన్ని పరిశీలించారు. అతను తెలిపినది ఏమిటంటే ఆ వ్యక్తి ఒక మృతదేహమని, కొద్ది రోజుల క్రితం మరణించిన వ్యక్తి. ఎందుకో రామకృష్ణ ఇంటికి వచ్చాడు. పూజారి కొన్ని మంత్రాలు చెప్పి ఆ దుష్టశక్తిని పారద్రోలాడు. ఆ తర్వాత రామకృష్ణ కుటుంబం భయపడి ఉండి ఆ ఇంటిని వదిలి కొత్త చోటుకు మారిపోయారు. ఇదండి ఈరోజు 3 హర్రర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్, షార్ట్ స్టోరీస్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.